ఎంతో ప్రతిష్టాత్మకమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ భారతదేశంలోనే దాదాపు కుడి ఎడమ కాలువల్లో 20 లక్షల ఎకరాలకు పైగా సాగు నిర్వహించే బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఇది కుడి కాలువ పరిధిలో దాదాపు 11 లక్షల ఎకరాలు ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టుకి ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినాయి. చైర్మన్గా సోదరులు గురజాల నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పులుకూరి కాంతారావు గారిని మరి ముఖ్యమంత్రి గారు మరి ఆశీస్సులతో ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నికయ్యారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు కొట్టిపట్రయ్య గారు, మా ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎమ్మెల్యేల సహకారంతో ఈ ఎన్నిక జరిగింది. సో గత 5 సంవత్సరాల అరాచక వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కాలువ రిపేర్లు చేయడం కానీ, రైతులకి చివరి భూములకు నీరు అందించడం కానీ, అది తాగునీరు అందించే ఈ ప్రాజెక్టుని చాలా నిరుపయోగంగా ఉంచారు. రిపేర్లు డబ్బులు కూడా ఇవ్వలేదు. సో ఈ 6 నెలల్లోనే మేము రిపేర్లకి అన్ని కెనాల్స్ కూడా చేశాం. సో ఈరోజు కాంతారావు గారు ఒక ముఖ్యమైన బాధ్యత చేపట్టారు కాబట్టి అందరం కూడా డీసీ చైర్మన్లు తర్వాత అందరం కలిసికట్టుగా ఈ కుడి కాలువ పరిధిలోని ఈ 11 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి, దాని బదులు తాగునీరు అందించేదానికి కూడా మరి అవసరమైన నిధులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి రైతాంగానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయగలంటే మా ప్రభుత్వ ధ్యేయం, ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయం. సో ఈ అందరి సహకారంతో నిన్నకైనా కాంతారావు గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.